మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మే 28వ తేదీ మహానాడు జరపడం ఆనవాయితీ. ఈ సంవత్సరం మే 27, 28, 29 3 రోజులు మహానాడు కార్యక్రమాన్ని జరిపేటట్టుగా అయితే ఎక్కడ అనే విషయమై జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, మరియు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్, మరియు వారందరూ కలిసి ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, వారు నా నెల్లూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి ఎంపీలకి తెలియజేయటం, దాని మీద స్థలాన్ని నిర్ధారించమంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత కోవూరులో ఉన్నటువంటి ఈ స్థలం అయితే అన్నిటికీ అనుకువగా ఉంటుంది, పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాల దాదాపు 2200 ఎకరాలు ఇక్కడ ఉంది. ఒకవేళ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండని ఉద్దేశంతో దీన్ని నిర్ణయించారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా ఉదయం 10 గంటల 22 గంటలకి ముహూర్తం పెట్టారు భూమి పూజ చేయడానికి. ఆ భూమి పూజను ఈరోజు 10 గంటల 22 నిమిషాలకి గౌరవనీయ మంత్రివర్యులు రామనాయుడు గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, అదేవిధంగా శాసనసభ్యులు మరియు పార్టీ యొక్క అనేక మంది అధినేతలు అందరూ రావటం, వారందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరిగింది. వెంటనే వర్క్ టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇవాళ కానీ రేపు కానీ పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తున్నది. కమిటీ అంటే ఏదైతే 27, 28, 29 కార్యక్రమాల్లో ఆ రోజు జరగాల్సిన దాంట్లో ఎవరి బాధ్యత ఏంది అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మొబిలైజేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక విషయాలకు సంబంధించి కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు కూడా ఇవాళ రేపు చేస్తారు. ఆ కమిటీ అయిన తర్వాత మళ్ళీ ఆ కమిటీతో మళ్ళీ అందరూ శాసనసభ్యులు అందరూ కూర్చొని, ఎంపీ మంత్రులందరూ కూర్చొని డిస్కస్ చేసి దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. మా లక్ష్యం ఇంతవరకు ఎక్కడ కూడా మహానాడు జరగనంతగా చేయాలి. ఇప్పుడే గౌరవనీయ మంత్రి వాళ్ళు చెప్పారు, కనీసం 7 లక్షలు తగ్గకుండా ఈ మహానాడుకి వచ్చే విధంగా చేయాలని. ఈ మహానాడులో ముఖ్యంగా ఆ 3 రోజుల్లో 2 రోజులు చర్చలు ఉంటాయి, 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. చర్చల్లో ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఏం కోరుకుంటున్నారు, డెవలప్మెంట్స్ ఏం కోరుకుంటున్నారు, ఇంతవరకు ప్రభుత్వం చేసిన దాంట్లో ఇంకా డెవలప్ చేయాల్సినవి అనే విషయాలని అనేక మంది అనుభవజ్ఞులు, పార్టీ కార్యకర్తలు అందరూ డిస్కస్ చేస్తారు. వాటన్నిటి తీర్మానాలు తీస్తారు. ఆ తీర్మానాలన్నిటినీ ప్రభుత్వానికి పంపించి అవన్నీ అయ్యేటట్టుగా చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల సంక్షేమానికి కూడా ఇంతవరకు ఏం చేసాము, ఇంకా ఏం చేయాలా అనే విషయాలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు అందరూ కలిసికట్టుగా దీన్ని దిగ్విజయం చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ పండుగ కార్యక్రమాన్ని 10:22 నిమిషాలకు పెద్దలు కుదిర్చినటువంటి సుముహూర్తాన నంది ప్రస్తావన చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ SEZ ప్రాంతంలో మహానాడు ఏర్పాటు చేయాలని, నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ వర్కింగ్ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి 1-2 రోజుల పాటు అన్ని పరిశీలన చేసి ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా
ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అనేక మంది పెద్దలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా చర్చలు చేయడం జరుగుతుంది. ఈ చర్చల ఫలితాలన్నింటినీ కలిపి చివరి రోజు భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కానీ, ఇతర పెద్దలందరూ వారి వారి ప్రసంగాలతో నిర్ణయించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక దశ దిశ నిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం నాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రకటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి 9 మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటన చేసి తెలుగు అనేటువంటి ఒక పదానికి సరైన అర్థాన్ని, తెలుగు వారికి ఒక భవిష్యత్తుని చూపించినటువంటి కార్యక్రమం ఆ మహనీయుడు మనకు అందించడం జరిగింది. మే 29వ తారీఖు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని 28 మహానాడు జరగడం అనేది ఎప్పుడు ఇది ఆనవాయితీగా వచ్చేటువంటి కార్యక్రమం. 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో 4.5 దశాబ్దాల సమయంలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించడం, ఇది అతి గొప్ప విషయం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కార్యకర్తలకు ఇది ఒక పండుగ వాతావరణం ఈ జిల్లాలో. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి సుముహూర్తం నిర్ణయించి ఈరోజు మొదలుపెట్టాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి, మరి తెలుగు అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తోడుగా నీడగా ఈ మహానాడు నిర్ణయాలు రాబోతూ ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ గారి అభిమానులకు ఇది ఒక పెద్ద పండుగ. ఈ నెల్లూరులో జరిగేటువంటి ఈ కార్యక్రమం, దీనిలో ఒకరు పెద్ద ఒకరు చిన్న అని లేదు, అందరూ భాగస్వాములే. అందరూ కలిసి ఈ పండుగని విజయవంతం చేయాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరు పెద్దలు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి మొదటి 2 రోజులు దాదాపు 20,000 మంది డెలిగేట్స్ వస్తారు. మొదటి రోజు, రెండవ రోజు ఈ డెలిగేట్లకంతా కూడా నెల్లూరు, ఇటు కావలిలో విడిది ఏర్పాటు చేసి వారందరినీ ఈ ప్రాంగణానికి తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారు. 3వ రోజు భారీ బహిరంగ సభకి దాదాపుగా 7 లక్షలకు పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారనేటువంటి సమాచారం ఇవాళ మా అందరికీ ఉంది. ఇంకా ఎక్కువ వస్తారనే మేము ముందుగా కావలసిన ఏర్పాట్లకి పెద్దలు, అనుభవజ్ఞులు, మహానాడు కార్యక్రమాల్ని అనేకం చూసినటువంటి వ్యక్తి పొంగూరు నారాయణ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ రవిచంద్ర గారు, అనేక మంది పెద్దలు, చాలా మంది ఈ కార్యక్రమంలో ముందుండి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుకునేది ఒక్కటే,
ఇది మన జిల్లాలో జరిగే పసుపు పండుగ. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రతిష్ఠించినటువంటి పండుగ. ఈ పండుగ వాతావరణాన్ని మీరు కూడా సహకరించండి. ప్రతి కార్యకర్తని మీరు ఈనాడు మీ మీడియా ద్వారా అందరినీ ఆహ్వానం పలికే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసి 27వ తారీఖు అంతా ఈ యొక్క పండుగ వాతావరణం అటు కావలి నుంచి ఇటు నెల్లూరు నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ తెలుగు అభిమానులందరినీ ఇక్కడికి చేర్చే కార్యక్రమంలో మీ సహకారం కూడా ఇవ్వండి అని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.